రైజింగ్ అంటాడు. ఇది చూడండి అధ్యక్ష, బడ్జెట్ బుక్ మీద కొట్టిన తెలంగాణ రైజింగ్, పుస్తకాల మీద రైజింగ్ అధ్యక్ష. ప్రజల జీవితాల్లో, బతుకు తెరువుల్లో, తలసరి ఆదాయంలో రైజింగ్ లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈజ్ ఇట్ రైలింగ్ ఆర్ ఫాలింగ్ బట్టి గారే చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ఫాలింగ్. బీఆర్ఎస్ పాలనతో కంపేర్ చేసినప్పుడు ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ఫాలింగ్. అదేవిధంగా జిఎస్డిపి గ్రోత్ రేట్, జిఎస్డిపిలో అధ్యక్ష 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం యొక్క జిఎస్డిపి 12% పెరిగింది అధ్యక్ష. మరి 24-25లో చూస్తే 10.6%. కాంగ్రెస్ పాలన 2వ సంవత్సరంలో 26-27లో చూస్తే 10.7% అధ్యక్ష. ఈ లెక్కలు చూస్తే గ్రోత్ రేట్ పెరిగిందా పడిపోయిందా? దయచేసి చెప్పండి. అదేవిధంగా అధ్యక్ష, సరే దాన్ని కూడా మీరు గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇన్ఫాక్ట్ మీ స్పీచ్లో 10.7% పెరిగింది అంటున్నారు. అంటే మీరు 12% నుంచి 10.7%కు తగ్గింది అని చెప్పాల్సింది పోయి మీరు పెరిగింది అని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది అధ్యక్ష. అధ్యక్ష, ఇదేంది? మీ పరిపాలన వ్యవస్థ ఫెయిల్ అయింది. ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ గవర్నెన్స్. అదేవిధంగా రెవెన్యూ రిసిప్ట్స్ అధ్యక్ష, రెవెన్యూ రిసిప్ట్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014-15లో 51,041 కోట్ల రూపాయలు ఉండే అధ్యక్ష. 23-24 మేము దిగిపోయే నాటికి 1,69,293కు పెంచినాం అధ్యక్ష. అంటే 10 ఏళ్ల యావరేజ్ గ్రోత్ రేటు 23%. అంటే రాష్ట్రం యొక్క ఆదాయం 23% ఇయర్ ఆన్ ఇయర్ మా 9 ఏళ్లలో గ్రోత్ రేట్ అధ్యక్ష, యావరేజ్ గ్రోత్ రేట్. మరి కాంగ్రెస్ పాలనకు వద్దాం అధ్యక్ష. 2023-24లో రాష్ట్రం యొక్క రెవెన్యూ రిసిప్ట్ 1,69,293 కోట్లు. మరి 24-25లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం రెవెన్యూ రిసిప్టు 1,67,804 కోట్ల రూపాయలు. పెరిగిందా తగ్గిందా? 1,69,293 ఉంటే 1,67,804 తగ్గిపోయింది. 1,489 కోట్లు తగ్గింది అధ్యక్ష. దిస్ ఇస్ -1%. బీఆర్ఎస్ హయాంలోనేమో 23% ప్లస్ 23% యావరేజ్ మేము పెరిగినాం. కానీ మీ పాలనలో -1%. రాష్ట్రం యొక్క ఆదాయం దెబ్బతిన్నది. పాజిటివ్ గ్రోత్ ను నెగటివ్ గ్రోత్ గా మార్చారు. దీన్ని పురోగమనం అంటారా తిరోగమనం అంటారా? గౌరవనీయులు బట్టి గారు తన సమాధానంలో చెప్పాలి అధ్యక్ష. అట్లనే రెవెన్యూ సర్ప్లస్ 2014-15లో ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు 368 కోట్లు రెవెన్యూ సర్ప్లస్ ఉండే. మేము దిగిపోయే నాటికి 2023-24 నాటికి 779 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ తో మీకు ఈ రాష్ట్రాన్ని అప్పగించాం అధ్యక్ష. ఇవాళ బడ్జెట్ లో పెట్టినారు అధ్యక్ష, బుక్ లో పెట్టారు, యాక్చువల్స్ పెట్టారు. మొన్న బీఈలో లాస్ట్ ఇయర్ పెట్టలే కానీ ఇప్పుడు 2024-25 యాక్చువల్స్ ఈ బుక్ లో బట్టి గారు నిన్న ఇచ్చారు అధ్యక్ష. ఏమిచ్చారు అధ్యక్ష? డెఫిసిట్. మన రాష్ట్రం 9,420 కోట్లు 2024-25లో డెఫిసిట్ ఉన్నట్టుగా బట్టి గారు తన దాంట్లో చెప్పారు అధ్యక్ష. అంటే ఇది నెగటివే అధ్యక్ష. ఇప్పుడు చెప్పండి, రాష్ట్రాన్ని ఎవరు దివాలు తీశారు? మేము రాష్ట్రాన్ని రెవెన్యూ సర్ప్లస్ గా మీకు అప్పచెప్తే 2 ఏళ్లలో మీరు రెవెన్యూ డెఫిసిట్ గా మార్చారా లేదా? ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఎస్ఓటీఆర్ అధ్యక్ష, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ఎస్ఓటీఆర్ 2014-15 మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం రాష్ట్రం యొక్క స్వంత వనరుల ఆదాయం 29,288 కోట్లు. మేము దిగిపోయే నాటికి 23-24 సంవత్సరంలో 1,11,798 రూపాయలు అధ్యక్ష. అంటే 281% గ్రోత్, 281% వృద్ధిని సాధించి మీకు అప్పచెప్పినాం. మరి మీరేం చేశారు? సరే మా టైంలో కూడా ఒక్కసారి తగ్గింది. ఒక్క కరోనా సమయంలో 2019-20లో 67,597 కోట్లుంటే 2021లో 66,650కి తగ్గింది. అంటే కరోనా సంవత్సరంలో -1.4 పోయినాం మేము. 1920 కంటే 2021లో -1.4. ఒక్క సంవత్సరం మాత్రం రాష్ట్ర సొంత వనరుల ఆదాయం తగ్గింది. మరి కాంగ్రెస్ వచ్చింది అధ్యక్ష. మరి 23-24లో 1,11,798 ఉంటే అధ్యక్ష 24-25 సంవత్సరానికి
1,09,233కు తగ్గింది అధ్యక్ష. అంటే 2,565 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది. స్పీకర్ సార్, 3 రోజుల నుంచి చిన్నపిల్లలు చదువుకున్నట్టు నిద్రపోకుండా జ్వరం వస్తే 12 గోళీలు బుక్ చేసి ప్రిపేర్ అయ్యి వచ్చిన సార్. ఇంత కష్టపడి రాష్ట్రానికి మేలు చేయాలని కొన్ని సూచనలు ఇవ్వాలని వచ్చినాం సార్. మా గొంతు నొక్కకు సార్. అరే మాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకపోతే కనీసం అసెంబ్లీలో మాట్లాడడానికి మైక్ కూడా ఇయ్యరా సార్? సార్ ఒక అరగంట ఇవ్వండి సార్ దయచేసి. దయచేసి ఒక అరగంట ఇవ్వండి సార్ దయచేసి. ఒక అరగంట ఇవ్వండి సార్ దయచేసి. ఒక అరగంట సార్. నా మీద కుట్ర చేస్తున్నారు సార్ శ్రీధర్ బాబు గారు. ఇది మీకు తగదు సార్. నేను మాట్లాడితేనే మైక్ కట్ అవుతుందా సార్? ఒక అరగంట ఇవ్వండి సార్ దయచేసి. ఒక అరగంట.